Good evening, all of you. See, yesterday మనం ఏం చెప్పుకున్నామండి, ఆడిటింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, దాని నీడ్ ఎక్కడి నుంచి వచ్చింది. ఓకే, సో ఆడిటింగ్ సిగ్నిఫికెన్స్ ఏంటి. ఓకే, మనం ఒక అష్యూరెన్స్లా ఉంటాం పబ్లిక్కి అండ్ కంపెనీస్కి అన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. చివరిలో వెళ్తూ ఆడిటింగ్ డెఫినేషన్ గురించి కూడా ఆడిటింగ్ డెఫినేషన్ జస్ట్ నోట్ చేసి వెళ్ళిపోయాను. ఓకేనా, ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం క్లాసెస్ సబ్జెక్ట్లో మాట్లాడుకుందాం. ఓకేనా, సో మీ చాప్టర్స్ అన్నిటిని మనం ఏం చేసామంటే ఒక 50 కాన్సెప్ట్స్గా డివైడ్ చేసాం. అండ్ 1-2 టాపిక్స్ ఏంటంటే ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి, అవి మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఓకేనా, లైక్ సిఏ ఇంటర్. ఓకే, రైట్, సిఏ ఇంటర్ గ్రూప్ 2 మన కాన్సెప్ట్ బుక్ అండి ఇది. సి నేచర్ ఆఫ్ ఆడిటింగ్, ఇలా కాన్సెప్ట్ 1, కాన్సెప్ట్ 2, కాన్సెప్ట్ 3, కాన్సెప్ట్ 4 లాగా మనం ఏం చేసామంటే 50 కాన్సెప్ట్ డివైడ్ చేసాం. సి 50 కాన్సెప్ట్స్గా. ఇవి కాకుండా మనకి ఇంకా ఏమొస్తాయంటే ఆడిట్ ఆఫ్ ఆటోమేటెడ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, బ్యాంక్ ఆడిట్స్, ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ ఎలిమెంట్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉంటాయి కదండి ఫినాన్షియల్ ఎలిమెంట్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఎలిమెంట్స్ అన్నీ బ్యాలెన్స్ ఐటమ్స్. ఓకేనా అండి, ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఓకేనా, సో వన్ బై వన్ ఒకసారిగా చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుందండి, చాలా ఈజీగా ఉంటుంది ఆడిటింగ్ మనకి బై నేమ్ మనకి చూడడానికి, బై సీయింగ్ ఇట్స్ లైక్ థియరిటికల్ సబ్జెక్ట్ అండి, బట్ ఇది కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ థియరీ సబ్జెక్ట్ అని వచ్చేది. ఎందుకంటే బై లాజిక్ ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మీరేం చేయాలి అంటే సబ్జెక్టివ్ వర్డ్స్ని కొంచెం ఇన్సిస్ట్ చేయాలండి, కొంచెం కష్టంగానే, అంటే సబ్జెక్టివ్ వర్డ్స్ని మీరు పాయింట్ టు పాయింట్ రాయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఓవర్ ద ప్రాక్టీస్ అది మీకు చాలా ఈజీగా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి. ఓకేనా, సో మనం చెప్పుకుంటాం. ఓకే, మనం క్లాస్లోకి ఎంటర్ అవుదామండి. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, చూడండి, కాన్సెప్ట్ నెంబర్ 1 మనకి ఏం చెప్పుకున్నాం, నేచర్, స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అన్ ఆడిటింగ్. ఓకేనా అండి, ఆడిటింగ్ అనే లాటిన్ నుంచి వచ్చింది. ఓకే, జస్ట్ సింపుల్గా మనం ఎవ్రీ టైం మాట్లాడుకుంటున్నట్టే, అంటే ప్రతి సబ్జెక్ట్లో మనం ఆడుకున్నట్టే లాటిన్ నుంచి వచ్చింది. అడైర్, లాటిన్ నుంచి వచ్చింది అడైర్ అంటే ఏంటండి, విచ్ మీన్స్ ఈ హియరింగ్, ఇది కాదండి స్పెల్లింగ్, మారుతాం, హియరింగ్. అడైర్ అంటే ఏంటండి, హియరింగ్. ఓకేనా అండి, ఓకే. ఎవల్యూషన్ ఆఫ్ ఆడిటింగ్ అండి, ఇది ఎవల్యూషన్, ఎలా వచ్చింది ఆడిటింగ్ అనేది. ఓకే, సెంచరీస్లో జస్ట్ ఊరికే బై నేమ్ సేక్ ఉండేది. ఓకేనా అండి, ఆఫ్టర్ 18th century అంటే ఏంటండి, 1799 వరకు 18th century అంటారు. ఓకేనండి, ఒక సెంచరీ కంప్లీట్ అయిపోయింది, 0th century కాదండి. ఫస్ట్ సెంచరీ అంటే ఏంటి, 99 నుంచి 100 కొడితే ఫస్ట్ సెంచరీ అయిపోయినట్టు అండి. సెకండ్ సెంచరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 101 నుంచి సెకండ్ సెంచరీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అలాగా 1799 అంటే 18th century. ఓకేనండి, అర్థమవుతుందా. 1801 అంటే ఏంటండి, అప్పుడు 19th century వస్తుంది, రైట్. సో 19th centuryలో ఎలా స్టార్ట్ అయింది, ఇండిపెండెన్స్ వచ్చింది, ఆడిటర్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఓకేనా, ఎందుకని 18th centuryలో కల్లా మనకి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ రావడం, ఫినాన్షియల్ సెంటర్ అవ్వడం, సో దట్ మన ఆడిటర్ ఇండిపెండెంట్గా ఉంటేనే నమ్మడం స్టార్ట్ అయిందండి, ట్రస్ట్ వర్తి. ఓకే, ట్రస్ట్ ఇష్యూస్. సరే, మనం ఇక్కడి నుంచి సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదామండి. ఆడిటింగ్ డెఫినేషన్ మనం ఆల్రెడీ నిన్న వెళ్తూ మాట్లాడుకున్న ఆడిటింగ్ డెఫినేషన్ ఏంటో. సి, auditing is an
independent examination of financial information of any entity, whether profit oriented or not, irrespective of its size or legal form, when such examination is conducted with a view to express an opinion thereon. See, డెఫినేషన్స్ అనేవి కొంచెం ట్రిక్కీగానే ఉంటాయండి, బట్ మీరు నేను చెప్తాను చూడండి, మీరు ఇక్కడ కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, ఓకే, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ దేనికోసం చేస్తామండి? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, రైట్? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఎనీ ఎంటిటీ, ఓకేనా అండి? ఎనీ ఎంటిటీ ఒపీనియన్, ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్, ఓకేనా అండి? ఇవి మనకి కీవర్డ్స్ అండి. చూడండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి ఆడిటింగ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అండి. మనం నిన్న మాట్లాడుకుంటున్నాం ఆడిటర్ ఎలా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఓకేనా? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ మనం మాట్లాడుకుందాం అండి. ఇండిపెండెంట్ అంటే ఏంటి అవన్నీ మాట్లాడుకుందాం, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తున్నాను. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఏం ఎగ్జామిన్ చేస్తామండి ఆడిటర్గా మనం? మీకు ఐడియా ఉంటుంది కదా, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటండి? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్లస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, రైట్? ఓకే, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ ఎంటిటీ, ఓకేనా అండి? ఎనీ ఎంటిటీ అంటే ఎనీ ఎంటిటీ అనే దగ్గర తర్వాత అదే చెప్పేస్తుంది ఆటోమేటిక్గా, వెదర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ నాట్, అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ సైజ్ అండ్ లీగల్ ఫామ్. లీగల్ ఫామ్ అంటే ఏంటి? కంపెనీనా, పార్ట్నర్షిప్ ఫర్మా, లోకల్ అథారిటీనా, ఇలాగంతా ఏం లేదు, ఓకేనా అండి? వెన్ సచ్ ఎగ్జామినేషన్, ఇక్కడికి అయిపోతుంది చూడండి. వెన్ సచ్ ఎగ్జామినేషన్, ఎందుకండి ఆ ఎగ్జామినేషన్ కండక్టెడ్ విత్ ఎ వ్యూ టు ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్ ఫామ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం? ఈ ఎగ్జామినేషన్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఒకసారి చూడండి. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆడిట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ యాక్చువల్లీ, ఓకే? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఓకే? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ దేన్ని చేస్తాం? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఏ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్? ఆఫ్ ఎనీ ఎంటిటీ, ఓకే? ఏ ఎంటిటీ అయినా. ఈ ఎంటిటీ అనేది ఎలా ఉంటుంది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్, వెదర్ ఇట్స్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ నాట్, ప్రాఫిట్ ఓరియంటెడ్ అయినా లేకుంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకపోయినా, ఓకే? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ సైజ్ ఆర్ లీగల్ ఫామ్, ఓకే? సైజ్ ఎలా ఉన్నా, పెద్ద అంటే బిగ్ ఎంటిటీ అయినా, స్మాల్ ఎంటిటీస్ అయినా, ఓకేనా? లీగల్ ఫామ్ అంటే ఏంటి? కంపెనీ అయినా, పార్ట్నర్షిప్ అయినా, లోకల్ అథారిటీ అయినా, మున్సిపాలిటీ అయినా, ఏదైనా, ఓకే? లోకల్ అథారిటీ, మున్సిపాలిటీ రెండు సేమే అండి ఆల్మోస్ట్, ఓకే? ఓకే, లీగల్ ఫామ్. వెన్ సచ్ ఎగ్జామినేషన్, ఏ ఎగ్జామినేషన్ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదండి, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. వెన్ సచ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఈజ్ కండక్టెడ్ విత్ ఏ వ్యూ టు ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్, ఓకేనా? ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం? ఎగ్జామినేషన్ చేస్తున్నాం, ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా సింపుల్గా ఉంటుంది, రైట్? సరే, అదే ఇప్పుడు కొంచెం బెటర్గా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. అలాగా ఆడిటింగ్ ఇప్పుడు మనం చెప్పుకుందే మళ్ళీ ఇక్కడ చెప్పుకుంటాం చూడండి. ఆడిటింగ్ ఏంటండి? ఆడిటింగ్
ఈజ్ యాన్ ఓకే independent examination of financial information, right, of any entity, whether profit oriented or not. Okay, whether profit oriented or not, irrespective of its size or legal form. Okay, when such examination conducted with a view to express an opinion thereon అంటే ఏంటండి, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, అర్థమవుతుందా? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. సరే, ఇక్కడ 1 by 1 మనం ఈ వర్డ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. దిస్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటండి? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, ఇండిపెండెంట్ అంటే మీనింగ్ ఏంటి? అన్బయాస్డ్. ఇండిపెండెంట్ అంటే ఏంటండి? రైట్, ఇండిపెండెంట్ అంటే ఏంటండి? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. ఇండిపెండెన్స్ అంటే ఏంటి? విచ్ ఈజ్ నాట్ సబార్డినేట్ టు ఎనీవన్ ఆర్ ఎనీబడి విషెస్. రైట్, మన ఎవరి విషెస్కి కూడా మనం సబార్డినేట్గా ఉండకూడదు. ఓకే, ఇండిపెండెంట్ అంటే మీనింగ్ అది. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? అన్బయాస్డ్గా, అంటే ఎవరికి సబార్డినేట్గా ఉండకుండా మనం ఏం చేయాలి? ఎగ్జామిన్ చేయాలి. అదే ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. ఎగ్జామిన్ చేయడం అంటే ఏంటి? కరెక్ట్ చేయడం, అంటే చూడడం. ఓకేనా? టెస్ట్ చేయడం, ఎవ్రీథింగ్. ఓకే, సరే, టెస్ట్ చేయమన్నారు కదా, తర్వాత టెస్ట్ చేయమన్నారు కదా అని ఇన్వెస్టిగేషన్ అండ్ మన ఆడిటింగ్ రెండు ఒకటేనా అంటే కాదండి. అది ఎందుకు వస్తుందో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్, అన్బయాస్డ్ పొజిషన్. ఇండిపెండెంట్ అంటే ఏంటండి? అన్బయాస్డ్ పొజిషన్. ఓకే, అన్బయాస్డ్ అంటే ఏంటి? అన్బయాస్డ్ అంటే ఏంటి? వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్. అంటే ఏ రిలేషన్, అంటే మీరు మీ ఎఫెక్టెడ్ రిలేషన్ ఉండకూడదండి. ఓకేనా? వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్, వితౌట్ ఎనీ ప్రెషర్స్. ఓకే, వితౌట్ ఎనీ ప్రెషర్స్. ఇప్పుడు చూడండి, ఈ వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నా రిలేటివ్స్ ఎవరన్నా ఆ కంపెనీలో డైరెక్టర్గా చేస్తున్నారు అనుకుందాం, డైరెక్టర్షిప్ చేస్తున్నారు. అప్పుడు నేను నా ఒపీనియన్, ఓకేనా అండి, లేకుంటే మా వైఫ్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు నా ఒపీనియన్, నేను నా ఫినాన్స్ స్టేట్మెంట్ సరిగ్గా లేవు అని నేను ఒపీనియన్ ఫామ్ చేస్తే, ఓకేనా అండి, ఒపీనియన్ ఫామ్ చేస్తే, అంటే ఒపీనియన్ ఫామ్ చేయగలనా చెప్పండి? నా రిలేటివ్స్, లేకపోతే ఆ కంపెనీ నా రిలేటివ్స్ది అయినా, లేకపోతే మా ఎవరిదైనా, రిలేటివ్ అంటే వైఫ్ అవ్వచ్చు, లేకపోతే మా పేరెంట్స్ అవ్వచ్చు, దగ్గర రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరిదైనా. సో నేను సమ్ లిటిల్ బయాస్డ్గా ఉంటాను. ఓకేనా? అండ్ ఫినాన్స్ స్టేట్మెంట్స్ ఏం కరెక్ట్గా లేవు అని చెప్పి ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండలేను. రైట్? సో అన్బయాస్డ్ పొజిషన్లో ఉండాలి మీరు ఇండిపెండెంట్ ఎగ్జామిన్ చేయాలి అంటే. రైట్? వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్, ఫస్ట్ వన్. నెక్స్ట్, వితౌట్ ఎనీ ప్రెషర్స్. వితౌట్ ఎనీ ప్రెషర్స్ అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీగా ఉన్నాను అనుకుందాం అండి ఒక కంపెనీలో. ఓకేనా? అంటే ఎంప్లాయీగా ఉంటే మీరు ఆడిటింగ్ చేయకూడదు కదా సార్, ఆడిటర్గా అసలు అపాయింట్ అవ్వరు కదా సార్ అని మీరు అనొచ్చు. అంటే ఐడియా ఉండుంటుంది కదా మీకు. మీరు ఎంప్లాయ్మెంట్లోకి వెళ్తే సిఏ ప్రాక్టీస్ చేయకూడదు, సిఓపి రాదు అని. నేను ఏం చెప్తున్నానంటే, ఎంప్లాయీ అంటే పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నానండి. పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్గా ఉంటే మీరు సిఓపి కూడా మీకు వస్తుందండి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? వితౌట్ ఎనీ ప్రెజర్స్. నేను ఆ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్కి ఒకరి దగ్గర చేస్తున్నానండి. ఇలా చేస్తున్నప్పుడు సేమ్ కంపెనీ లేకుంటే, ఓకే, దాని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ నేను
వెరిఫై చేయాలనుకున్నాను అనుకుందాం. ఇప్పుడు నేను ఫినాన్షియల్ స్టేట్మెంట్ సరిగ్గా లేవు అంటే ఓకేనా, నా ఎంప్లాయర్ ఏం చేయొచ్చు, నువ్వు సరిగ్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్ సరిగ్గా లేవు అని చెప్తే నీ జాబ్ తీసేస్తాను, ఇలాంటి ప్రెజర్స్ నా మీద ఉండొచ్చు, రైట్. సో అది కూడా నీ మీద ఉండకూడదు. సో అన్బయాస్డ్ పొజిషన్లో ఉండాలి నువ్వు, ఓకేనా. అన్ఎఫెక్టెడ్ పొజిషన్, రైట్. అన్బయాస్డ్ పొజిషన్ అంటే ఏంటండి, unaffected position. You should be in unaffected position, okay, right. Without any expectations, మీకే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదండి, ఓకేనా. మీరు ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయో అంతే, ఓకేనా అండి. అవే మీరు ఎగ్జామిన్ చేయాలి. మీకంటూ సమ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎగ్జామిన్ చేయకూడదు. అప్పుడు మీరు బయాస్డ్గా ఉన్నట్టు అయిపోతుంది. అన్బయాస్డ్ పొజిషన్లో ఉండరు, వితౌట్ అఫెక్టింగ్, రైట్. అన్ఎఫెక్టెడ్ పొజిషన్లో ఉండాలి. సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటేనే మీకేమవుతుంది, సమ్ ఎఫెక్టెడ్ పొజిషన్లో ఉన్నట్టు మీరు, రైట్. వితౌట్ ఎనీ పర్సనల్ విషెస్, ఓకేనా అండి. మీకు ఏ పర్సనల్ విషెస్ ఉండకూడదు, ఓకేనా. అలా అంటే మీ మీద అసలు ఏ అన్ఎఫెక్టెడ్ పొజిషన్లో ఉండాలండి మీరు, ఓకేనా. దాన్ని ఏమంటారు మనం, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అని అంటాం, రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటండి, ఇవన్నీ మనం మాట్లాడుకుందామండి. అకౌంటింగ్ ఆడిటింగ్ డిఫరెన్సెస్ అన్ని చెప్పుకుందాం వన్ బై వన్. బట్ దాంట్లో ఉన్న మ్యాటర్స్ అన్నీ మనం వన్ బై వన్ కీవర్డ్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత అకౌంటింగ్ ఆడిటింగ్ డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందామండి, ఓకేనా. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటండి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్లస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఓకేనా. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇవి, ఓకేనండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమి ఉంటాయండి మీకు తెలుసు కదా, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, నోట్స్ టు అకౌంట్స్, ఓకేనా. ఇవి బేసిక్ అండి. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ఈక్విటీ ఇది ఎప్పుడు వస్తుందండి చెప్పండి, మీకు ఐడియా ఉంటే. అకౌంటింగ్లో వస్తుంది. ఇఫ్ ఎనీ ఎంటిటీ ఇండిఏఎస్ ఫాలో అవుతుంటాయండి, ఓకే. ఎంటిటీ ఏదైనా ఇండిఏఎస్ ఫాలో అవుతూ ఉంటే అప్పుడు స్టేట్మెంట్స్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ఈక్విటీ వస్తుంది, రైట్, ఓకేనా. సో ఈ ఫైవ్ ఏంటండి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకే. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏవి మనం ఎగ్జామిన్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చేస్తాం అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా చేస్తాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ త్రూ బ్యాలెన్స్ షీట్ మనకి ఏం తెలుస్తుంది, ఫినాన్షియల్ పొజిషన్ తెలుస్తుంది, ఓకేనా అండి. ఫినాన్షియల్ పొజిషన్ ఎందుకని, అసెట్స్ లైబిలిటీస్ అన్నీ అక్కడే కదా ఉండి ఉంటాయి, రైట్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్, మన పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. నెట్ ఇన్కమ్, ఓకేనా అండి. నెట్ ఇన్కమ్ ఇక్కడే వస్తుంది మనకి, ప్రాఫిట్లో ఉన్నావా లాసెస్లో ఉన్నావా అని తెలుస్తుంది, ఓకే. క్యాష్ ఫ్లోస్, స్టేట్మెంట్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటి, క్యాష్, ఓకేనండి. క్యాష్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అని తెలుస్తుంది, ఓకే. నోట్స్ టు అకౌంట్స్ ఏముంటాయండి దీంట్లో, షెడ్యూల్స్ టు బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఓకేనా అండి. ఏ అకౌంటింగ్ పాలసీస్ యూజ్ చేస్తున్నావు, ఓకే. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఎలా తీసుకున్నావు, ఇవన్నీ ఏంటి మీరు నోట్స్ టు అకౌంట్స్లో మెన్షన్ చేస్తారండి, ఓకేనా. కొన్ని బ్యాలెన్స్ షీట్లో లేని ఐటమ్స్ని కూడా మనం ఏం చేస్తాం, నోట్స్ టు అకౌంట్స్లో మెన్షన్ చేస్తాం, ఓకే. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఓకే. చేంజెస్ ఆఫ్ ఈక్విటీలో ఏమైనా చేంజెస్ ఉంటే అవన్నీ ఏం చేస్తాం, దాంట్లో మెన్షన్ చేస్తాం, సోసి, ఓకేనా అండి. యాన్యువల్ రిపోర్ట్ ఆల్రెడీ మనం నిన్న చూసామండి, మళ్ళీ ఒకసారి చూద్దాం యాన్యువల్ రిపోర్ట్ ఎలా ఉంటుందో, ఓకే. యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ రిలయన్స్ కదండి మనం నిన్న చూస్తూ వచ్చాం. డౌన్లోడ్స్లో ఎక్కడ ఉందండి యాన్యువల్ రిపోర్ట్, డెస్క్టాప్, యాన్యువల్ రిపోర్ట్ వచ్చిందండి. మనం నేను డౌన్లోడ్ చేసాం 22-23
ఇది మొత్తం యాన్యువల్ రిపోర్ట్ అండి. ఓన్లీ ఫినాన్స్ స్టేట్మెంట్సే కాదు యాన్యువల్ రిపోర్ట్ అంటే. యాన్యువల్ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయి చూడండి, యాన్యువల్ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయో. దిస్ ఈజ్ ద యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. ఓకే, యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రోచర్ చూడండి. యాన్యువల్ రిపోర్ట్ కంటెంట్లో ఏమేమి ఉంటుంది చూడండి. ఇండియాస్ లార్జెస్ట్ కంపెనీస్ బై ఇవన్నీ చెప్తారండి. ఓకే, రిలయన్స్ ఒక గ్లాన్స్లో చెప్తుంది. ఓకే, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏమున్నాయి. ఓకే, చైర్మన్ స్టేట్మెంట్, డైరెక్టర్ స్టేట్మెంట్. ఓకే, ఇవన్నీ మాట్లాడతామండి. దీంట్లో మనం ఇక్కడ మాట్లాడామండి. ఓకేనా, ఆడిటర్స్ ఒపీనియన్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కంటే వచ్చే ముందు మనకి ఆడిటర్స్ ఒపీనియన్ ఉంటుంది, దాని తర్వాత ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వస్తాయండి. ఓకేనా, సస్టైనబిలిటీ. ఓకే, ఇండిపెండెంట్ అష్యూరెన్స్ ఆఫ్ సస్టైనబిలిటీ, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ఓకే, ఎనీ స్టార్టప్ ఏమన్నా ఉంటే స్టార్టప్ ఎకోసిస్టమ్స్, సిఎస్ఆర్స్. ఓకేనండి, కార్పొరేట్ గవర్నెన్స్ రిపోర్ట్ ఇస్తాడు. బోర్డ్స్ రిపోర్ట్ ఉంటుంది యాన్యువల్ రిపోర్ట్లో చూడండి. బోర్డ్స్ రిపోర్ట్ ఇవన్నీ యాన్యువల్ రిపోర్ట్లో అన్నీ ఉంటాయండి. యాన్యువల్ రిపోర్ట్లో ఓన్లీ ఫినాన్స్ స్టేట్మెంట్సే ఉండవు, ఆడిట్ రిపోర్ట్ మాత్రమే ఉండదు. యాన్యువల్ రిపోర్ట్లో ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. సి విసార్ ఫుల్ఫిల్లింగ్ యాస్పిరేషన్స్ ఆఫ్ న్యూ ఇండియా ఇవన్నీ ఉంటాయండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి. ఓకే, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ రివ్యూ ఎలా ఉంది అండి, ఇవన్నీ ఉంటాయండి. సి ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఏంటి ఇవన్నీ చెప్తారండి. గ్రోయింగ్ స్ట్రాంగర్ ఫస్ట్ డైరెక్టర్ స్టేట్మెంట్ ఉంటుందండి. చూడండి, ముఖేష్ అంబానీ ఏమేం చెప్తున్నాడు ఇవన్నీ అండి. ఓకే, సో దీంట్లో ఏముంటాయి మనకి. ఓకేనా అండి, ఒకసారి చూడండి, మళ్ళీ మనం కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే, యాన్యువల్ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బోర్డ్స్ రిపోర్ట్ ఉంటుంది, చైర్మన్స్ రిపోర్ట్ ఉంటుంది, అనాలిసిస్ బై మేనేజ్మెంట్ ఉంటుంది, అదర్ సిమిలర్ ఐటమ్స్ ఉంటాయి. ఓకేనా, అదేనా మనం చూసాం. చూడండి, కంటెంట్స్లోకి వెళ్తాం చూడండి. ఓకే, ఏమేమి ఉన్నాయి యాన్యువల్ రిపోర్ట్లో. బోర్డ్స్ రిపోర్ట్ ఉంటుంది. ఓకే, బోర్డ్స్ రిపోర్ట్ ఉంది. ఓకే, కార్పొరేట్ గవర్నెన్స్ రిపోర్ట్ ఉంది. ఇక్కడ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ బిఫోర్ ఏమొస్తుంది మనకి ఆడిటర్ రిపోర్ట్ ఉంటుంది. ఓకే, డైరెక్ట్ చైర్మన్స్ ఫస్ట్ ఏదండి చైర్మన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఓకేనా అండి, ఇవన్నీ కీ కార్పొరేట్ యాక్షన్స్ ఏం తీసుకుంటున్నాం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చెప్తున్నారు, స్ట్రాటజీస్ ఏంటి ఇవన్నీ చెప్తారండి. ఓకేనా, ఇవన్నీ అన్నీ ఉంటాయి యాన్యువల్ రిపోర్ట్లో. ఓకే, యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనండి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరెవరు యూజ్ చేస్తారు. మన ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ గురించే మాట్లాడుతున్నామండి. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్లో నుంచి ఏమొస్తుందండి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా వస్తాయి. రైట్, అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నుంచే కదా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. రైట్, యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరెవరు ఉన్నారండి చూడండి. ఫస్ట్ మేనేజ్మెంట్. రైట్, మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది కదండి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన పొజిషన్ ఎలా ఉంది, ఇవన్నీ. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ కోసం. రైట్, లెండర్స్ అంటే ఎవరండి, మనకు ఎవరైతే అమౌంట్ ఇస్తారో వాళ్ళు. ఓకే, లెండింగ్కి ఇచ్చిన వాళ్ళు. ఓకే, సప్లయర్స్ మనకు సప్లై చేస్తుండే వాళ్ళండి, ఒక కంపెనీకి సప్లయర్స్. ఓకే, కస్టమర్స్ ఎవరండి కంపెనీకి, చెప్పండి. కస్టమర్స్ ఎవరు కంపెనీకి అంటే ఇప్పుడు రిలయన్స్
గురించి మాట్లాడుతున్నాం కదా, ఇటు సైడ్ మాట్లాడదు. ఇప్పుడు నేను షర్ట్ కొనుక్కోవాలి అండి రిలయన్స్కి వెళ్ళి. ఇప్పుడు నేను కస్టమర్నే కదా రిలయన్స్కి. నేను రిలయన్స్ కస్టమర్ అయినప్పుడు నేను ఇప్పుడు ఒక షర్ట్ కొనాలి అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ చెక్ చేసి ప్రాఫిట్స్లోనే ఉన్నారు, ఫినాన్షియల్ పొజిషన్ బాగుంది, డైరెక్టర్ రిపోర్ట్ ఏం చెప్తున్నాడు, వాళ్ళ ఫ్యూచర్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను వెళ్ళి షర్ట్ కొనాలా లేదా అని ఆలోచిస్తానా, నా డెసిషన్ అలా తీసుకుంటానా? ఎందుకు కస్టమర్నే కదా రిలయన్స్కి. మరి ఎవరండి కస్టమర్స్ అంటే? నేను ఇలా షర్టు ప్యాంటు ఇవి కొన్ని మీరు కాదు. కస్టమర్స్ అంటే లార్జ్ కస్టమర్స్. ఇప్పుడు క్లాత్ని ఓకేనా హోల్సేల్గా తీసుకుంటారు కస్టమర్స్ అంటే, కాంట్రాక్ట్ బేసిస్ మీద అంటే ఓకేనా. కస్టమర్స్ ఉంటారండి, పెద్ద పెద్ద కస్టమర్స్ ఉంటారు ఓకేనా, వాళ్ళు అలా కస్టమర్స్. ఓకే, గవర్నమెంట్ ఎందుకండి? గవర్నమెంట్ ఎందుకు చూస్తుంది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్? ట్యాక్స్ కలెక్షన్స్. ఓకే, ఎగ్జాక్ట్ సిఎస్ఆర్ ఎక్స్పెన్సెస్ నువ్వు ఖచ్చితంగా ఎక్స్పెన్సెస్ ఉండాలని 2%. అది ఇంకర్ అవుతున్నారా లేదా, ఈ నామ్స్ అన్నీ ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ వీటన్నిటి కోసం ట్యాక్స్ కలెక్షన్స్ కోసం. ఎంప్లాయీస్ ఎందుకండి? ఎంప్లాయీస్ ఎందుకు చూడాలి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్? వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ బెటర్గా ఉంటే వాళ్ళకి గ్రోత్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళకి గ్రోత్ ఉంటుంది. అర్థమవుతుందో? ఫర్ దట్. ఓకే, అదర్స్ అంటే ఎవరండి? అదర్స్ అంటే ఎవరు చెప్పండి? అదర్స్ అంటే ఎవరు? రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. ఓకే, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అంటే ఎవరెవరు వస్తారో ఆ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. ఏ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అండి? ఇప్పుడు మీరు టీవీ పెట్టగానే ఓకే సిఎన్బిసి, ఎన్డీటీవీ ప్రాఫిట్ ఓకేనా, ఇంకా యూట్యూబ్లో కూడా బోల్డ్ అన్ని ఛానల్స్ ఉంటాయండి. మీకు ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ తీసుకొని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఓకే దేంట్లో హోల్డ్ చేయాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారండి ఓకేనా. జస్ట్ అనలైజ్ చేస్తూ ఉంటారు రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. ఓకే, అర్థమవుతుందా? వాళ్ళండి అదర్స్ అంటే. ఓకే, ఎన్డీటీవీ ప్రాఫిట్లో మీరు చూస్తూ ఉంటే ఎప్పుడు స్క్రోల్ అవుతూ ఉంటుందండి ఫినాన్షియల్ పొజిషన్స్ అన్నీ. ఇప్పుడు యాజ్ అ ఇండివిజువల్గా నేను ఎన్ని కంపెనీస్ నేను రీసెర్చ్ చేయగలనండి జనరల్గా. ఓకే, అలా ఒకసారి ఆ టీవీ ఛానల్ పెట్టేస్తే మీకు ఎవ్రీ కంపెనీ అలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. వాళ్ళే అనాలిసిస్ చేస్తూ ఉంటారు ఓకేనా. అనాలిసిస్ చేసి చెప్తూ ఉంటారు వీళ్ళకి ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, వీళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ బాగుందా లేదా, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, దేంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు, ఓకే వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటారండి వాళ్ళు అదర్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. రైట్, నెక్స్ట్ యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓహో, మళ్ళీ సేమ్ ఇదే వచ్చింది. దీన్నే మళ్ళీ ఎలాబొరేట్గా చెప్పుకుంటామండి. చూడండి, యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరండి? మేనేజ్మెంట్. ఎందుకు మేనేజ్మెంట్ చూస్తుంది? డే టు డే డెసిషన్ మేకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్. ఓకేనా అండి, వాళ్ళ డెసిషన్స్ ఎలా ఉండాలి, డే టు డే డెసిషన్స్ ఎలా ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎవల్యూట్ చేసుకోవడం కోసం. షేర్ హోల్డర్స్ అంటే ఏంటండి? ఇన్వెస్టర్స్. రైట్, ఇన్వెస్టర్స్ ఎందుకండి? అనలైజ్ చేస్తారు కదా ఇన్వెస్ట్ చేయాలా లేదా అని ఫినాన్షియల్ పొజిషన్. ఓకేనా అండి. ఓకే, ఇంకా లెండర్స్, బ్యాంక్స్. ఓకేనా అండి, వీళ్ళందరూ ఏం చేస్తారండి? ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ చూస్తారు కదండి మనకి అమౌంట్ ఇవ్వడానికి కోసం. ఓకేనా, సప్లయర్స్, క్రెడిట్ వర్తినెస్. ఓకేనా అండి, కస్టమర్స్. ఓకేనా అండి, కస్టమర్స్ అంటే చెప్పాను నేను, పెద్ద ఫర్మ్స్. ఓకేనా అండి, పెద్ద వాళ్ళు, పెద్ద కస్టమర్స్, బిగ్ కస్టమర్స్. ఓకే, వాళ్ళు ఏం చూస్తారు? నీ బిజినెస్ ఉంటేనే కదా వాళ్ళు రెగ్యులర్గా నీ దగ్గర తీసుకోవడం వల్ల యూజ్ అవుతారు. ఓకేనా అండి, మనకు సప్లై చేసే వాళ్ళు సప్లయర్స్ అవుతారండి, మనం సప్లై చేసే వాళ్ళు ఎవరు ఏమవుతారు? కస్టమర్స్ అవుతారు. రైట్, సో జనరల్ బిజినెస్ వైబిలిటీ ఉందా లేదా? బిజినెస్ వైబిలిటీ. ఓకేనా అండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? కలెక్షన్ అండ్ పేమెంట్స్ ఆఫ్ ట్యాక్సెస్, కాంట్రిబ్యూషన్ టు సోషల్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా అండి, సరిగ్గా జరుగుతుందా లేదా? నేను చెప్పాను కదా సిఎస్ఆర్ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అన్నీ ఖచ్చితంగా
ఇంకా రావాలి ఎవ్రీ కంపెనీ, ఓకేనా అండి? శ్రీమంతుడిలో చెప్పినట్టుగా, ఓకేనా? తిరిగి ఇచ్చేయాలి. ఓకే. రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం, ఎన్డీటీవీ ప్రాఫిట్, ఓకేనా అండి? సిఎన్బిసి ఇవన్నీ ఉంటాయండి, ఓకేనా? ఛానల్స్, టీవీ ఛానల్స్ ఇవి. ఇంకా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఇంకా కౌంట్ కూడా లేదండి, ఇంకా చెప్తూనే ఉంటారు ఇక. ఓకే, నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయండి ఇప్పుడు, ఓకేనా? ఎంప్లాయీస్ ఎందుకు చూస్తారండి? జాబ్ సెక్యూరిటీ, ఓకే, అండ్ ప్రాపర్ బోనస్ క్యాలిక్యులేషన్స్, బోనస్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నిటి కోసం అండి, ఓకేనా? మళ్ళీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయండి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకే, స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అసలు ఏంటండి జనరల్ పర్పస్ ఏంటి, స్పెషల్ పర్పస్ ఏంటి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఒకటే కదా అంటారా? కాదండి. ఇప్పుడు నేను ఎవ్రీ ఇయర్ ఎండ్కి, ఓకే, ఇయర్ ఎండ్కి ఎలాగో నేను ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వేయాలి. వాటిని ఏమంటానంటే నేను జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇయర్లీ వన్స్ వేస్తాను నేను, ఓకేనండి? ఇప్పుడు నేను సో ఇయర్లీ వన్స్ వేస్తాను. ఇవన్నీ ఏంటి నాకు ఫ్రేమ్వర్క్లో చెప్పారండి గవర్నమెంట్, ఓకేనా? గ్యాప్, జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో నాకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ కొన్ని చెప్పుకుంటారు. అవి ఫాలో అవుతూ నేనేం చేయాలి? ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నేను ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వేయాలి కాబట్టి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ నేను ఓకే ప్రిపేర్ చేస్తాను. ఇవేంటివి నాకు జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకేనా అండి? అంటే ఖచ్చితంగా నేను ఏం చేయాలి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలి. ఓకే, ఇవి కాకుండా స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయా అని అంటే నీడ్ వస్తే ఉంటాయండి. అంటే ఇప్పుడు నాకు అర్జెంటుగా నాకు లోన్ కావాలండి, బ్యాంక్ వెళ్ళి నేను లోన్ అడగాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత అండి? కనీసం డిసెంబర్, రైట్? 10th December 23. ఈరోజు నేను వెళ్ళి నాకు లోన్ కావాలి, ఓకే, లోన్ కావాలి అని బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే నీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ తీసుకురా అని చెప్పారు. తీసుకొని వస్తే నేను ఇప్పుడు జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఓకే 31st March 23 ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ తీసుకెళ్ళాను అనుకోండి, వాడు ఏమంటాడు? లోన్ ఇస్తాడా? లేదు, ఓకేనా? అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఈ గ్యాప్లో నాకు ఎన్ని మంత్స్ వెళ్ళిపోయాయండి? ఆల్మోస్ట్ 8 months 9 months వెళ్ళిపోయాయండి, ఓకేనా? 8 months అనుకుందాం, ఓకేనా? 8 months కంప్లీట్ అయింది. ఈ 8 monthsలో నా ఫినాన్షియల్ పొజిషన్ మొత్తం చేంజ్ అయ్యి ఉండొచ్చు కదా. సో ఏ బేసిస్ మీద మనకు లోన్ ఇస్తాడు? ఎంత అమౌంట్ ఆఫ్ లోన్ ఇవ్వాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ ఇవ్వాలి అంటే ఒక బ్యాంకర్ మనకి ఏమేమి చూస్తాడండి చెప్పండి? ఏమేం చూస్తాడు? ఫస్ట్ థింగ్, వీటన్నిటికంటే ముందు అసలు లోన్ మీకు ఏం చూసి మీకు లోన్ ఇస్తాడు, వాట్ హీ విల్ కన్సిడర్ అనేది మనకు అర్థం అవ్వాలి. అంటే ఫస్ట్ థింగ్, బ్యాంక్ లోన్ తీసుకున్నాక బ్యాంక్ మనం ఎలా రీపే చేస్తాం అది ఆలోచించండి. ఈఎంఐ పే చేస్తాం అంటే ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తాం ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా పే చేస్తాం ఎవ్రీ మంత్ కదా. సో ఎవ్రీ మంత్ నువ్వు రీపే చేయాలి అంటే నీ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి? బెటర్గా ఉంటేనే, నువ్వు ప్రాఫిట్స్లో ఉంటేనే ఏంటి నువ్వు పే చేయగలవు. ఫస్ట్ థింగ్, రైట్? ప్రాఫిట్స్లో ఉంటేనే పే చేయగలవు, లాసుల్లో ఉంటే పే చేయలేవు. అంటే ఎవ్రీ ఇయర్ నేను ప్రాఫిట్స్లో ఉంటాను అని గ్యారంటీ ఇవ్వగలవా? ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోతూ ఉంటుందండి. ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ డైనమిక్, సో మనము చెప్పలేం. ఓకే, సో స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటాం, మనం ప్రాఫిట్స్లో ఉండాలని అనుకుంటాం, బట్ బ్యాంకర్కి తెలియదు కదా. సో ఎలా రీపే చేస్తాం అని ఏం చేస్తాడండి? ఓన్లీ మీకు ప్రాఫిట్స్ ఉంటేనే సరిపోదు, షూరిటీ కూడా ఉండాలి. అంటే ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలి, నీ ఫినాన్షియల్ పొజిషన్ కూడా బాగుండాలి, ఓకేనా? అంటే అసెట్స్, డెట్, ఓకేనా అండి, ఇవి బెటర్గా ఉండాలి, ఓకేనా? మేనేజ్ చేయగలగాలి, ఇవన్నీ చూసుకోవాలి, ఓకేనా? సో నేనేం చేస్తాను? ఇప్పుడు 10th December వెళ్తున్నాను లోన్ కావాలి అని కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈ టైంలో నేను స్పెషల్గా ఆ బ్యాంక్ అతని కోసం లోన్ పర్పస్ కోసం ఫర్ బ్యాంక్స్, ఆ పర్టికులర్ బ్యాంక్ ఫర్ లోన్ కోసం నేనేం చేస్తాను అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని దానికోసం ప్రిపేర్ చేస్తాను, స్పెషల్ పర్పస్ కోసం, ఓకేనా అండి? ఫర్ లోన్ కోసం నేను
ఫినాన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. వాటిని మనం ప్రొజెక్షన్స్ అని అంటామండి. ఒక ఆడిటర్ దగ్గరికి వెళ్ళి ప్రొజెక్షన్స్ వేయించుకుంటూ ఉంటాం మనం. ఓకేనా? ఇప్పటిదాకా బిజినెస్ ఎలా జరిగింది, ఈ పీరియడ్లో బిజినెస్ జరిగిన దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ప్రొజెక్షన్స్ వేస్తాం మనం. ఓకేనా అండి? నా ఫినాన్షియల్ పొజిషన్ ఇలా ఉంది, నా పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, బెటర్గా ఉంది, సో నాకు 2 crores లోన్ కావాలి. ఓకే, బయట ఎలా ఉంటుందో అది వదిలేద్దాం. బయట నీకు ఎంత లోన్ కావాలో దాన్ని బట్టి మనం ప్రొజెక్షన్స్ చేస్తాం, అది ఇప్పుడు వద్దు. బట్ రియాలిటీలో ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి, మన ఫినాన్షియల్ పొజిషన్ బట్టి, మన పర్ఫార్మెన్స్ని బట్టి ప్రొజెక్షన్స్ వస్తాయి. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని బ్యాంకర్ ఏం చేస్తాడండి, మీరు అడిగిన 2 crores లోన్ ఇవ్వగలమా లేదా అని, ఓకేనా, మన ప్రొజెక్షన్స్ చూసి డిసైడ్ అవుతాడు. వాటిని ఏమంటే ఆ ప్రొజెక్షన్స్ని మనం స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఓకేనా? సరే, ఇది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అండి. ఓకేనా? ఇంకా ఏం మాట్లాడుకున్నాం? నెక్స్ట్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా అండి? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాం. ఓకేనా అండి? నెక్స్ట్ ఎనీ ఎంటిటీ అంటే ఏంటండి? మీకు ఎంటిటీ అంటే ఏంటి? ఎంటిటీ ఎలా ఉండొచ్చు? ఎంటిటీ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ నాట్, ప్రాఫిట్లో లేకున్నా, అంటే ఎన్పిఓస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అయినా, ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అయినా. ఓకేనా అండి? ఏదైనా ఆడిటింగ్ చేయించుకోవచ్చు. ఓకే, ఎక్కడ ఆడిటింగ్ చేస్తున్నా, మీరు ఎలా చేయాలి? ఇండిపెండెంట్గా చేయాలి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, రైట్? సైజ్ ఎలా అయినా, ఐదర్ బిగ్ ఫర్మ్ ఆర్ స్మాల్ వన్. ఓకేనా అండి? బిగ్గర్ వన్ ఆర్ స్మాలర్ వన్ ఆర్ మీడియం వన్, ఎనీథింగ్. ఓకేనా అండి? మీ ఆడిటింగ్, మీ యొక్క ఎగ్జామినేషన్ ఎలా ఉండాలి? ఒకేలా ఉండాలి. ఇండిపెండెంట్ ఒపీనియన్ ఇచ్చేలానే ఉండాలి. ఓకేనా అండి? ఓకే, లీగల్ ఫామ్. ఓకేనా అండి? వెదర్ ఇట్స్ ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ సైజ్ ఆర్ లీగల్ ఫామ్. అంటే ఏంటి? కంపెనీ అయినా, పార్ట్నర్షిప్ అయినా, లోకల్ అథారిటీ అయినా, లీగల్ ఫామ్ అండి. లీగాలిటీ ఎలా ఉన్నా మీ ఆడిటింగ్ మాత్రం ఎలా ఉంటుంది? మీరు ఒపీనియన్ని ఫామ్ చేయడానికే మీరు ఎగ్జామిన్ చేస్తారు, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఓకేనా? ఎందుకండి మీరు చేస్తుంది ఎగ్జామినేషన్? ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్ దేరాన్ అంటే ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్. ఓకేనండి? ఆ ఒపీనియన్స్ ఎలా ఉంటాయి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మనకి సమ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఓకే, 705 స్టాండర్డ్స్ ఉన్నాయండి. ఓకే, ఆ స్టాండర్డ్స్లో మనం మాట్లాడుకుంటాం. జస్ట్ మీకు ఒక వ్యూ ఇస్తాను. ఏం ఒపీనియన్స్ ఉంటాయంటే, కరెక్ట్గా ఉంది అంటే అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తామండి. ఓకేనా? అంటే అన్క్వాలిఫైడ్ ఇచ్చారేంటి సార్, అన్క్వాలిఫైడ్ అనేది నెగిటివ్ టర్మ్లో ఉంది కదా అని అంటారంటే మీకు అర్థమవుతుందండి. ఓకేనా? అంటే మన ఒపీనియన్ ఏ బేసిస్లో వెళ్తామంటే, ఆడిటర్ అనేవాడు జనరల్గానే కరెక్ట్గానే ఉన్నాయని వెళ్తామండి మనం. అంటే మిస్టేక్స్ ఏం లేవు, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగానే ఉన్నాయి అనే వ్యూతోనే వెళ్తాం. మనం పాజిటివ్ నోషన్తోనే ఒక ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఎగ్జామిన్ చేస్తామండి. ఓకేనా? నెగిటివ్ నోషన్లో వెళ్తే, అంటే సస్పెక్ట్ చేస్తూ వెళ్తే సస్పెక్టబుల్ ఎగ్జామిన్. ఓకేనా అండి? అంటే నెగిటివ్ నోషన్లో మీరు ఎగ్జామిన్ చేస్తే దాని ఇన్వెస్టిగేషన్ అంటాం. అంటే అర్థమవుతుందండి? అంటే సంథింగ్ ఈజ్ వెంట్ రాంగ్ ఆర్ డన్, ఓకే, ఫ్రాడ్ అనే వ్యూతో మనం చేస్తే దాన్ని ఏమంటాం మనం? ఇన్వెస్టిగేషన్ అంటాం. ఓకేనా? బట్ మనం ఇక్కడ నెగిటివ్ నోషన్లో వెళ్ళాం ఆడిటింగ్ అంటే. ఓకే, జస్ట్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ విత్ పాజిటివ్ నోట్. ఫినాన్షియల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఓకేనా అండి? సో మన ఒపీనియన్ని మనం ఏం చేస్తామంటే అన్మాడిఫైడ్గా ఇస్తాం. అర్థమవుతుందా? అంటే నేను పాజిటివ్ నోషన్తో వెళ్ళాను, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగానే ఉన్నాయి. మనం నిన్ను మాట్లాడుకున్నాం, ఆడిటర్ ఒపీనియన్ ఎలా చెప్తున్నాడండి? ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ, ఓకే, బేస్డ్ ఆన్ ఆర్ నాలెడ్జ్, బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ అని చెప్పున్నాడు. మీరు చదువుంటే నిన్న మనం చూపించాం, బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ అని అంటాం. అంటే ఏంటి? సరే, అది మళ్ళీ మాట్లాడుకుందాం. బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ అంటే నాట్ ఎట్ ఆల్ 100% అని. ఓకే, అది చెప్పుకుందామండి. ఓకేనా? ఏం చెప్తున్నాడు? ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఇస్తాను.
అంటే ఏంటి, నేను పాజిటివ్ నోషన్లో ఉన్నానండి. నేను ఒపీనియన్ ఇస్తున్నప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగానే ఉంది అని మాడిఫై చేయట్లేదు నా ఒపీనియన్ని. నేను ఏదైతే ఒపీనియన్లో పాజిటివ్ నోషన్లో వెళ్తున్నానో అదే నోషన్లో నేను ఒపీనియన్ కూడా ఇచ్చేస్తున్నాను అన్మాడిఫైడ్గా. ఓకే, సో దాన్ని ఏమంటున్నాం అంటే మనం అన్క్వాలిఫైడ్ అని అంటాం. అంటే కరెక్ట్గానే ఉంది ఎవ్రీథింగ్ అని. ఓకేనా అండి, దాన్ని అన్క్వాలిఫైడ్ అంటాం. ఇన్ కేస్ సరిగ్గా లేకుంటే వాటిని ఏమంటామంటే క్వాలిఫై, యాడ్వర్స్, డిస్క్లైమర్. ఇలాగ 3 ఒపీనియన్స్ ఫామ్ చేస్తాం మనం. మొత్తం ఎన్ని ఒపీనియన్స్? 4 ఒపీనియన్స్ ఇస్తామండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అన్క్వాలిఫైడ్ ఒపీనియన్. ఓకేనా అండి, మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఆ బేసిస్ని బట్టి డిగ్రీ ఆఫ్ వాట్ మిస్స్టేట్మెంట్స్ అని అంటామండి మనం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎనీథింగ్ యూ అబ్జర్వ్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ ఫ్రాడ్ సంథింగ్, వాటిని మనం ఏమంటామంటే మిస్స్టేట్మెంట్స్ అని అంటాం ఈ ఆడిటింగ్లో. ఓకే, సబ్జెక్టివ్ వర్డ్ మిస్స్టేట్మెంట్స్, మిస్రిప్రజెంటేషన్స్. ఓకేనా అండి, మిస్స్టేట్మెంట్స్ అని అంటాం. ఓకేనా అండి, మిస్స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టివ్ వర్డ్ మిస్స్టేట్మెంట్. సో డిగ్రీ ఆఫ్ మిస్స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, 3 ఒపీనియన్స్ ఇస్తామండి. ఓకేనండి, దాంట్లో 4 కూడా ఉంటాయి. అంటే అసలు మెటీరియాలిటీయే కాదు, మిస్స్టేట్మెంట్ ఉంది బట్ మెటీరియాలిటీ లేదు అంటే మళ్ళీ అప్పుడు పట్టించుకొని మనం అన్క్వాలిఫైడ్ ఇస్తాం. ఆ డిగ్రీ ఆఫ్ మెటీరియాలిటీని బట్టి మళ్ళీ మనం 3 ఇస్తాం. ఓకేనా అండి, ఇక ఏంటి క్వాలిఫైడ్, యాడ్వర్స్ అండ్ డిస్క్లైమర్, అవి తర్వాత మనం చెప్పుకుందాం. ఓకే, ఒపీనియన్స్ అర్థమైందా అండి? ఈ టోటల్ ఆడిటింగ్ డెఫినేషన్. ఓకే, ఒక 2 minutes చూడండి. సో ఎవ్రీథింగ్ ఏమేమి చెప్పుకున్నామండి, ఇవి చెప్పేసుకున్నాం. ఇవి మనం రేపు మాట్లాడుకుందాం, రేపు కాదు ఒకవేళ టైం ఉంటే ఇప్పుడే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఆడిటింగ్కి అకౌంటింగ్కి డిఫరెన్సెస్ చూద్దామండి. ఓకే, అకౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఏంటి కామెడీయా అంటారా? అకౌంటింగ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా అండి. అకౌంటింగ్ అంటే ఏంటి? సమ్మరైజేషన్ ఆఫ్ డేటా, రికార్డింగ్ అండ్ సమ్మరైజేషన్ ఆఫ్ డేటా ఇన్ అకౌంటింగ్ రికార్డ్స్, అదే కదండి అకౌంటింగ్ అంటే. ఆడిటింగ్ అంటే ఏంటి? ఎగ్జామినేషన్. మీకు డిఫరెన్స్ అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? ఆడిటింగ్ అన్నప్పుడు ఏం చేయాలి? మీకు ఇప్పుడు డెఫినేషన్ మనం చదివాం కదండి, డెఫినేషన్ రాసేస్తారు. ఓకేనా అండి. అకౌంటింగ్ అన్నప్పుడు ఎనలైజ్ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్, రికార్డ్ అండ్ సమ్మరైజ్ ద డేటా ఇన్ అకౌంటింగ్ రికార్డ్స్. ఓకేనా అండి. ఆడిటింగ్ అంటే ఏంటి? రివ్యూ క్లయింట్స్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్, obtain and evaluate evidence on స్టేట్మెంట్ అసర్షన్స్. మీరు ఇక్కడ ఒక వర్డ్ చూసుకోవాలి, అసర్షన్స్ అంటే ఏంటండి? అసర్షన్స్ అంటే మేనేజ్మెంట్ తీసుకునే అజంప్షన్స్ ఆర్ ఎస్టిమేషన్స్ అండి. అసర్షన్స్ అంటే వాల్యూస్. ఓకే, అర్థమవుతుందంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో నెంబర్స్ ఉంటాయి కదండి, వాటిని మనం అసర్షన్స్ అంటాం. మేనేజ్మెంటే తీసుకుంటుంది ఈ అసర్షన్స్ అన్ని. ఓకేనా అండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసర్షన్స్. ఓకేనా అండి. మేక్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అసర్షన్స్. ఓకేనా, ఎవరు తీసుకుంటారు? మేనేజ్మెంట్. అకౌంటింగ్కి ఎవరు రెస్పాన్సిబుల్? మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్. ఓకే, అర్థమవుతుందా? డిటర్మైన్ ఫెయిర్నెస్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ కన్ఫార్మిటీ విత్ రికగ్నైజ్డ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అంటే ఏం చేస్తాం మనం? వీళ్ళు అసర్షన్స్ వీళ్ళు తీసుకుంటారు మేనేజ్మెంట్, మనం ఆడిటర్గా మనం ఏం చేస్తాం? ఫెయిర్నెస్, ఈ స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యేది, ఈ అసర్షన్స్ అన్నీ తీసుకున్నారా, ఈ అజంప్షన్స్ ఆర్ ఎస్టిమేషన్స్ ఆర్ ఓకే ఎవ్రీథింగ్, ఇవన్నీ ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్తోనే కన్ఫార్మిటీ విత్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లోనే ఉందా, కన్ఫార్మిటీ విత్ గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లోనే ఉందా లేదా, ఇవన్నీ ఎవరు చేస్తారండి? మన ఆడిటర్గా మనం రివ్యూ చేస్తాం. ఓకే, ప్రిపేర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ రికగ్నైజ్డ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, ఆడిటింగ్ అంటే ఏంటి? ప్రిపేర్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ ఫైండింగ్స్. ఓకేనా అండి. డిస్ట్రిబ్యూట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఆడిటర్స్ రిపోర్ట్ టు షేర్ హోల్డర్స్.
ఇది మేనేజ్మెంట్ చేస్తుందండి. మనం ఏం చేస్తాం, డెలివర్ ఆడిట్ రిపోర్ట్ టు క్లయింట్, మనకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేస్తాం ఆడిట్ రిపోర్ట్. ఓకే, వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏజీఎంలో వాళ్ళు షేర్ హోల్డర్స్కి అందరికీ సర్క్యులేట్ చేస్తారు. ఓకేనా అండి. అకౌంటింగ్ ఈజ్ ఫస్ట్, ఆఫ్టర్ ఇట్ ఈస్ డన్ ఆడిటింగ్ స్టార్ట్స్. అంతే కదండి. ఎప్పుడు ఆడిటింగ్ స్టార్ట్ అవుతుంది, అకౌంటింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోతే, ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత ఆడిటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది గుర్తుపెట్టుకోండి, ఆడిటింగ్ అనేది దేని మీద, ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద, ఏ వాల్యూస్ మీద మనం ఆడిటింగ్ చేస్తాం అనేది గుర్తుపెట్టి, అంటే ఆడిటింగ్ ఎప్పుడు మనం దేని మీద చేస్తామంటే హిస్టారికల్ డేటా మీద చేస్తామండి. ఓకే, మైండ్ ఇట్. ఎందుకు, లాజికేనండి. చూడండి, సింపుల్ లాజిక్. ఇప్పుడు మీరు ఆడిటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇయర్ ఎండ్ అయిన తర్వాత, ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత 31st March తర్వాత మనం ఆడిటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. అప్పటి వరకు వచ్చిన ఫినాన్స్ స్టేట్మెంట్స్నే కదా మనం ఆడిట్ చేస్తాం, రివ్యూ చేస్తాం, ఎగ్జామిన్ చేస్తాం. సో అప్పటి వరకు ఆల్రెడీ జరిగిపోయిన డేటాను మనం ఏమంటామండి, హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అంటాం, రైట్. సో ఆడిటింగ్ ఆల్వేస్ దేని మీద చేస్తామండి, మనం హిస్టారికల్ డేటా మీదే చేస్తాం. అర్థమవుతుందా. డే టు డే యాక్టివిటీస్ మీద మనం చెయ్యమండి ఆడిట్. ఆల్రెడీ జరిగిపోయిన దాని మీద, ఓకే, హిస్టారికల్ డేటా మీదే మనం ఏం చేస్తాం, ఆడిట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆబ్జెక్టివ్స్లో వస్తే, ఓకే, కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్లో వస్తే చెప్తున్నాను. ఓకే, హిస్టారికల్ డేటా, మైండ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్లియర్గా మీకు డిఫరెన్సెస్ ఇంకా క్లియర్గా ఉంటాయి చూడండి ఇక్కడ. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. సి, ఇట్ ఈస్ ద కలెక్షన్, క్లాసిఫికేషన్, సమ్మరైజేషన్ ఆఫ్ డేటా ఫర్ ప్రెజెంటేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ టు మేక్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అది అకౌంటింగ్ అంటే, అంతే కదా. కలెక్షన్, క్లాసిఫికేషన్, ఓకే, క్లాసిఫై చేయాలి, ఏది క్యాపిటల్, ఏది రెవెన్యూ. ఓకే, అర్థమవుతుందా. ఇన్కమ్ ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, అర్థమవుతుందండి. డేటా కలెక్ట్ చేయడం, క్లాసిఫై చేయడం, సమ్మరైజ్ చేయడం. ఓకే, సమ్మరైజేషన్ ఆఫ్ డేటా ఫర్ ప్రెజెంటేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ మేక్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, దట్ ఈస్ ఆడిటింగ్. అకౌంటింగ్. ఆడిటింగ్ అంటే ఏంటండి, మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఆడిటింగ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ ఎంటిటీ, వెదర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ నాట్, irrespective of its size or legal form. Okay, when such examination, just అంతవరకు రాసి సరిపోతుంది. when such examination conducted with a view to express an opinion thereon. ఒపీనియన్ అంటే దేని మీద అండి, ఫినాన్స్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇవ్వడం కోసం. ఓకేనా. ఆడిటింగ్ ఈజ్ అన్ ఎనలైటికల్ క్రిటికల్. అవసరం లేదండి, మీరేం చేయొచ్చు, డెఫినేషన్ రాసేయచ్చు అండి. ఓకేనా. ఇదే ఇక్కడ ఏం చూడండి, ఎనలైటికల్ అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. క్రిటికల్ అంటే ఏంటండి, సబ్జెక్టివ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. క్రిటికల్ ఎగ్జామినేషన్ అంటే డీప్ అండి, డెప్త్. ఓకే, ఇన్ డెప్త్ ఎగ్జామినేషన్. క్రిటికల్ అంటే ఏంటండి, ఇన్ డెప్త్. ఓకే, ఇన్ డెప్త్ ఎగ్జామినేషన్ మనం క్రిటికల్ అంటాం. ఓకే, క్రిటికల్ అంటే మీరు అనుకునే జనరల్ వర్డ్ క్రిటికల్ కాదండి. ఆడిటింగ్లో క్రిటికల్ అంటే ఇన్ డెప్త్ ఎగ్జామినేషన్ చేయడం. ఓకేనా అండి. ఓకే, ఫినాన్షియల్ రికార్డ్స్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ దేర్. ఓకే, అకౌంటింగ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎట్ ద టైమ్ ఆఫ్ అక్కరెన్స్. అంతే కదండి. అకౌంటింగ్ అంటే ఏంటి, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ ఇంకర్ అవుతామో, ఓకేనా, అప్పుడే మనం ఏం చేస్తాం, రికార్డ్ చేసేస్తాం. అక్రూవల్ బేసిస్ ఐడియా ఉంది కదండి. ఇట్ మెజర్స్ ద బిజినెస్ ఈవెంట్స్ ఇన్ మానిటరీ టర్మ్స్, రికార్డెడ్ దెమ్ అండ్ కమ్యూనికేట్స్ ద ఫినాన్షియల్ రిజల్ట్స్ త్రూ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా అండి. ఏం చేస్తారు, మానిటరీ టర్మ్స్లో మీరు ఏం చేస్తారు, మెజర్ చేస్తారు. వాటన్నిటిని ఏం చేస్తారు, త్రూ దట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తారు. ఓకే, ఆడిటింగ్ రివ్యూస్. ఓకే, చూడండి,
ఇట్ ఈస్ ద పోస్ట్ ట్రాన్సాక్షన్. మార్చ్ 31st మనకి అకౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి, మనం ఆడిటింగ్ స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ పోస్ట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, మామ్ ఎగ్జామినేషన్ ఆఫ్ రికార్డింగ్, పోస్ట్ మార్టమ్. ఓకే, పోస్ట్ మార్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. పోస్ట్ మార్టమ్ అంటే ఏంటండి, మీకు మోర్టమ్ అంటే ఏంటి, మోర్టమ్ అంటే డీప్ అని అర్థం మళ్ళీ. ఓకేనా అండి, క్రిటికల్ ఎగ్జామినేషన్ అండి. పోస్ట్ అంటే ఏంటండి, ఆఫ్టర్, తర్వాత అని. ఓకే, ఆడిటింగ్ రివ్యూస్ ఫినాన్షియల్ రికార్డ్స్ టు ఫార్మ్ అన్ ఒపీనియన్ ఆన్ ద అథెంటిసిటీ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వాటి యొక్క అథెంటిసిటీని రివ్యూ చేయడం ఏమంటాడండి, ఆడిటింగ్. కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒపీనియన్ ఫామ్ చేస్తాం కదా మనం. ఓకేనా అండి, రివ్యూ చేసి ఏం చేస్తాం, ఒపీనియన్ ఇస్తాం. ఓకేనా అండి, ఎగ్జామిన్ చేసి ఒపీనియన్ ఇస్తాం, దాన్ని మనం ఏమంటున్నాం, రివ్యూ అని అంటున్నాం. ఓకే, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆఫ్ మేనేజ్మెంట్ టువర్డ్స్ ద షేర్ హోల్డర్స్, ఓనర్స్ టు మెయింటైన్ ఫినాన్షియల్ రికార్డ్స్ ఇన్ సచ్ మేనర్ దట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ద రికార్డ్స్. అకౌంటింగ్ అంటే ఏంటండి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అకౌంటింగ్ అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరి ఆన్ బిహాఫ్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ అన్ని ప్రిపేర్ చేస్తుంది మేనేజ్మెంట్. ఎవరి బిహాఫ్ అండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఆర్ ఓనర్స్ కదా. వాళ్ళ బిహాఫ్ మనం ఏం చేస్తున్నాం అండి, మనం ఆడిటర్స్గా ఇండిపెండెంట్ ఎగ్జామిన్ చేస్తున్నాం. మనం నిన్న మాట్లాడుకున్నాం. ఓకేనా, ఇప్పుడు నేనే మేనేజ్మెంటే బిజినెస్ చేసి మేనేజ్మెంటే ఆడిట్ చేస్తే ట్రస్ట్ ఉండదు కదండి. సో దట్ మనం ఇండిపెండెంట్ ఎగ్జామిన్ చేస్తాం. దానికోసం ఏం జరుగుతుంది, ఇక్కడ షేర్ హోల్డర్స్ బిలీవ్ చేస్తారు ఈ ఫైనాన్స్ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, పొజిషన్ ఇలా ఉంది అని. మనం నేను చెప్పుకున్నాం సెక్షన్ 128. ఓకే, సరే అది మళ్ళీ చెప్పుకుందాం, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. సరే, జస్ట్ వెళ్తూ నేను మామూలుగా చెప్పుకుంటానండి. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఇది. సో చెప్తున్నాను, సెక్షన్ 128లో ఏం చెప్తుంది అంటే మీకు, ఓకే, ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కెన్ ఇన్స్పెక్ట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, నాట్ షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ అందరూ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వచ్చి ఇన్స్పెక్ట్ చేయమంటే డే టు డే యాక్టివిటీస్ ఏమవుతుందండి, బిజినెస్ది ఇంటరప్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? అందుకోసం ఏం చేశారు, షేర్ హోల్డర్స్కి రైట్ లేదండి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్స్పెక్ట్ చేయడం కోసం. ఓన్లీ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యావ్ రైట్ టు ఇన్స్పెక్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బికాస్ ఆఫ్ దట్ ఏం జరిగింది, ఆడిటర్ క్యాన్ ఇన్స్పెక్ట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, complete financial information on behalf of shareholders or owner or interested parties అనొచ్చండి. ఇంట్రెస్టెడ్ పార్టీస్ అంటే ఇంకెవరైనా రావచ్చు. అర్థమవుతుందా? ఇన్వెస్టర్స్, క్రెడిటర్స్, ఓకే, లెండర్స్. ఓకే, అర్థమవుతుందా అండి? గవర్నమెంట్, ఎవ్రీవన్ బిహాఫ్ ఆన్ ఇంట్రెస్టెడ్ పార్టీస్, ఎవ్రీ ఇంట్రెస్టెడ్ పార్టీ ఆన్ బిహాఫ్ మనం ఏం చేస్తున్నామండి, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఆడిట్ చేస్తున్నాం, ఎగ్జామిన్ చేస్తున్నాం. ఓకే, అర్థమవుతుందండి? ఏది డిస్టర్బ్ అవ్వకూడదు, బట్ వీ బ్యాలెన్స్ అవ్వాలి. అర్థమవుతుందా? దట్ వన్. Auditor is an independent person appointed by the business entity to review the financial statements and to give his opinion thereon. అదే కదండి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. See, an accountant is not expected to review or report on financial statements, but report the కంపైలేషన్ ఆఫ్ రికార్డ్స్ టు ద మేనేజ్మెంట్. అకౌంటెంట్ అవి ఎలా ఉన్నాయని చెప్పడండి, రిపోర్ట్ ఇవ్వడు. మీ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని కాదు. వాట్ హీల్ డూ జస్ట్ కలెక్షన్ ఆఫ్ ది డేటా, సమ్మరైజ్ ఆఫ్ ది డేటా, అకౌంటింగ్ రికార్డ్స్ని సమ్మరైజ్ చేయడం, క్లాసిఫై చేయడం, ఓకే, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడం. దట్స్ ఇట్. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ అకౌంటెంట్. ఓకే, ఇట్స్ నాట్ ఆడిటర్ వర్క్.
ఓకే, అర్థమవుతుందా అండి? సార్ ప్రాక్టికల్గా బయట నేను చూశాను, ఆడిటర్ కూడా అకౌంటెంట్ వర్క్ చేశాడు, చేయొచ్చు. బట్ ఇట్స్ నాట్ ఆడిటింగ్ వర్క్, ఇట్స్ అకౌంటెంట్ వర్క్. ఓకే, నువ్వు అకౌంటెంట్గా ఉంటే నువ్వు ఆడిటింగ్ అక్కడ సేమ్ కంపెనీలో చేయకూడదు. మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం. సెక్షన్ 144లో కంపెనీ ఆడిట్లో మళ్ళీ మాట్లాడుకుంటాం. సెక్షన్ 144లో ప్రొహిబిషన్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి, అక్కడ మాట్లాడుకుంటాం. ఓకే, అకౌంటెంట్ ఈజ్ నాట్ అన్ ఆడిటర్. అకౌంటింగ్లో ఎవరు ఉంటారు? అకౌంటెంట్ ఉంటాడు. ఆడిటింగ్లో ఎవరు ఉంటారు? ఆడిటర్ ఉంటాడు. ఆడిటర్ దేనికి రెస్పాన్సిబుల్? ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఎ రిపోర్ట్ విత్ హిస్ ఒపీనియన్ ఆన్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అసర్షన్స్ మేడ్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు ద ఓనర్స్. ఓకేనా అండి? అంటే చూద్దాం అసలు ఏమి ఇస్తాడు, ఎలా ఇస్తాడు ఆడిటర్స్ ఒపీనియన్. సి 308, జస్ట్ స్టే విత్ మీ. 308 అండి, 308 బాగా ముందుకు వెళ్ళిపోయినట్టున్నాం. 308. సి దిస్ ఈజ్ ద ఆడిటర్స్ ఒపీనియన్ అండి. సి ఒపీనియన్, సి ఇండిపెండెంట్ ఆడిటర్స్ ఒపీనియన్. సి ఎవరికి? టు ద మెంబర్స్ అంటే ఎవరండి? షేర్ హోల్డర్స్. నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మెంబర్స్కి. ఓకేనా? ఎవరైతే అపాయింట్ చేసుకుంటారో వాళ్ళకి మనం సబ్మిట్ చేయాలి. ఓకే, ఓనర్స్ మనల్ని ఎక్కడ అపాయింట్ చేసుకుంటారు? ఏజిఎంలో అపాయింట్ చేసుకుంటారు, అవి మళ్ళీ మాట్లాడుకుంటాం. ఓకే, మనం ఎవరి బిహాఫ్ ఆఫ్ వస్తున్నాం? ఓకేనా? ఇంట్రెస్టెడ్ పార్టీ షేర్ హోల్డర్స్. ఓకే, రైట్. షేర్ హోల్డర్స్ రిపోర్ట్ ఆన్ ఆడిట్ ఆఫ్ స్టాండ్ అలోన్ ఫినాన్స్ స్టేట్మెంట్స్. వీళ్ళు స్టాండ్ అలోన్ ఎందుకు చేసుకుంటారంటే మళ్ళీ కన్సాలిడేటెడ్ ఫినాన్స్ స్టేట్మెంట్స్ కూడా మళ్ళీ ఒపీనియన్ ఇవ్వాలండి. ఇది ఎంఎన్సీ కాబట్టి ఏం చేస్తాం? స్టాండ్ అలోన్ మీద ఒపీనియన్ ఇస్తాం, ఈ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అని. అండ్ కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కూడా మనం ఒపీనియన్ ఇస్తాం. ఓకే, ఇది బిగ్ ఎంఎన్సీ కాబట్టి ఒపీనియన్. సి ఒపీనియన్ ఏమని చెప్తున్నాడు చూడండి, ఇక్కడ చూడండి. 31st March బ్యాలెన్స్ షీట్ 31st March 2023 అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇవన్నీ అకౌంటింగ్ వాళ్ళకి సంబంధించినవి కదండి. ఇంక్లూడింగ్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, ది స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, చేంజెస్ ఇన్ ఈక్విటీ. వీళ్ళు ఏందండి ఇండికేషన్ ఫాలో అవుతారు. ఓకేనా? మీకు అకౌంటింగ్లో వస్తుంది ఎవరెవరు ఇండికేషన్ ఫాలో అవ్వచ్చు, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వద్దు, ఇవన్నీ మీకు లిమిట్స్ తెలిసి ఉంటాయి. సి ఓకే, ఇన్ అవర్ ఒపీనియన్ unto the best of our information, see, and according to the explanation giving to us. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏమేం చెప్తాడు ఆడిటర్? ఇన్ అవర్ ఒపీనియన్, ద బెస్ట్ ఆఫ్ అవర్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ ద ఎక్స్ప్లెనేషన్ గివెన్ టు us by whom? by management. ఓకే, ఇవన్నీ చెప్పాక ఏం చెప్తాడండి? గివ్ ఏ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఇన్ కన్ఫార్మిటీ విత్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఉన్నాయి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ అని చెప్తామండి మనం. తర్వాత బేసిస్ చెప్తాం. నా ఒపీనియన్ బేసిస్ ఏంటి, ఎందువల్ల నేను ఒపీనియన్ ఇచ్చాను, బేసిస్ ఫర్ ద ఒపీనియన్ చెప్తానండి. కీ ఆడిట్ మ్యాటర్స్ ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుంటూ వస్తామండి మనం. ఈ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్. ఓకేనా అండి? అర్థమవుతుందో? అంటే జస్ట్ ఏదో మనం జనరలైజ్గా చదువుకుంటూ వెళ్తాం అలా ఉండవండి. ఎవ్రీథింగ్ మనం ప్రాక్టికల్గా మనం చదువుకుంటూ వెళ్తాం. బట్ రిమెంబర్, సబ్జెక్టివ్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గెయిన్ ద మార్క్స్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ ఆడిటింగ్, రైట్? ఇన్ ఎంసీక్యూస్ you don't need to mention the subjective words, okay? But reasoning, when you give reasoning for correct or incorrect answers, you have to mention little subjective words. If you didn't mention, okay, problem em peddaga undakapochandi, it's not a big deal. But when you deal with descriptive questions, okay, you have to mention
subjective words, you have to quote sections, right, standard numbers and everything you have to mention. You have to club what standards also, right? ఒక్క సింగిల్ స్టాండర్డే సరిపోదండి. సింగిల్ స్టాండర్డ్ మీకు సరిపోదు. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నప్పుడు సరిపోకపోవచ్చు, మే ఆర్ మే నాట్. అప్పుడు మీరు స్టాండర్డ్స్లో సెక్షన్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మొత్తం మనం మాట్లాడుకుంటాం ఎలా మిక్స్ చేయాలి, ఓకే, అన్నీ మాట్లాడుకుంటాం, ఎలా ఆన్సర్ చేయాలి అవన్నీ మనం చెప్పుకుంటామండి. సరే, సి ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అని మాట్లాడుకుంటామండి. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ, ఓకే, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఉంది అని చెప్తాడు, ఓకేనా. సి ఏం చెప్తామండి, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఉంది అని చెప్తామండి. చూసాం కదా, ఒపీనియన్ అలా ఉంది. మేడ్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు ద ఓనర్స్ అలా ఉన్నాయని చెప్పాలి. ఆడిటింగ్ మన ఆడిటర్ ఒపీనియన్ అలా ఫామ్ చేస్తామండి, ఓకేనా. చూడండి ఇంకా ఏంటి, నో సచ్ లయబిలిటీ. ఏం లయబిలిటీ ఉండదండి నో సచ్ లయబిలిటీ అంటే. ఇప్పుడు అకౌంట్స్ అన్నీ, ఇప్పుడు అకౌంటెంట్గా ఉన్నానండి, నేను అకౌంట్స్ తప్పుగా రాశాను, లయబిలిటీ ఉండదు, తర్వాత నేను కరెక్షన్ చేసుకుంటాను. బట్ యాజ్ అన్ ఆడిటర్ నువ్వు సరిగా ఒపీనియన్ ఇవ్వకపోతే, సరిగా ఎగ్జామిన్ చెయ్యకపోతే ఏం జరుగుతుంది, యూ షుడ్ పర్సనలీ లయబుల్ ఫర్ ద డ్యామేజెస్, ఓకే. మన డ్యామేజ్ అంటే మన ఒపీనియన్ వల్ల డ్యామేజ్ జరిగిన ప్రతి దగ్గర మనం ఏం చేయాలి, పర్సనల్గా లయబుల్ అవుతామండి, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, నెగ్లిజెంట్గా యాక్ట్ చేయకూడదు. అవి మళ్ళీ రేపు మాట్లాడుకుంటాం మనం, ఓకే. నెగ్లిజెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఓకే. మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ మే నాట్ బి మ్యాండేటరీ ఫర్ స్మాల్ ఇండివిజువల్స్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. ఎగ్జాంపుల్ ఏంటండి, సెక్షన్ 44 AA ఆఫ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఏంటండి ఏం చెప్తుంది దాంట్లో, మీకు ఒక ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఉంటుందండి. బిజినెస్ అయితే సంథింగ్, ప్రొఫెషన్ అయితే ఒకలా 1,50,000 అలాగా ఉంటే మాత్రమే మీరు ఏం చేస్తారండి, అకౌంటింగ్ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తారు, లేకుంటే అవసరం లేదు. సమ్ ప్రిస్క్రైబ్ చేస్తే చాలు, ఓన్లీ క్యాష్ బుక్ అవి మెయింటైన్ చేస్తుంటే చాలు. అర్థమవుతుందా. బట్ ఆడిట్ కుడ్ బి ఎగ్జంప్ట్ ఫర్ వేరియస్ ఇండివిజువల్స్ ఆర్ స్మాల్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్, ఓకేనా అండి. మీకు అకౌంట్ రికార్డ్స్ ఫాలో అవుతూ ఉన్నా కానీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉన్నా, ఒక 50 lakhs కంటే తక్కువ ఉంటే ప్రొఫెషన్లో మీరు, ఓకేనా అండి, ట్యాక్స్ ఆడిట్ మీకు అవసరం లేదు, రైట్. అవన్నీ ఉంటాయండి, మ్యాండేటరీ ఏం కాదు, ఓకేనా. అకౌంటింగ్ ఈజ్ డన్ యాజ్ పర్ ప్రిన్సిపల్ సెట్ బై ద ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ చెప్తాయండి. ఇవన్నీ ఫాలో అవుతూ మనం ఏం చేయాలి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలి. ఆడిటింగ్ ఈజ్ డన్ యాజ్ పర్ ద ప్రిన్సిపల్ సెట్ ఇన్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, SA, ఓకే, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. వైల్ క్లాస్ ఎండ్లో మళ్ళీ ఈరోజు మనం మాట్లాడుకుందాం, ఓకే. ఒక స్టాండర్డ్ చెప్పేసి వెళ్ళిపోతాను. సి this one, this color is best. కొంచెం పెద్దగా చేద్దాం. నైస్. చూడండి, సి మనం ఏం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, when such examination అండి ఇది, రైట్. కండక్టెడ్, ఓకే. డెఫినేషన్ చెప్పుకున్నామండి ఆల్రెడీ. సి డెఫినేషన్ చెప్పుకున్నాం. ఈరోజు ఈ డెఫినేషన్ అసలు ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు అంటే అండి, SA 200లో చెప్పారండి, ఓకేనండి. SA 200 ఏం చెప్తుంది,
మీ ఈ మీరు స్టాండర్డ్స్ మాత్రం నేమ్స్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? సి ఏముంటుందంటే ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ an independent auditor conduct of an audit accordance with స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఓకేనా అండి? ఓకే, బిఫోర్ లీవింగ్ ది క్లాస్ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈరోజు ఇంకొకటి ఎక్స్ట్రా ఒకటి మాట్లాడుకున్నామండి. సెక్షన్ 128 ఏం చెప్తుందండి? సెక్షన్ 128 ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యావ్ రైట్ టు what? Right to inspect the books of accounts of company. ఓకేనా అండి? ఓకే, ఇవి మీరు రోజు చదువుకుంటూ ఉండండి ఇవి. ఓకేనా? అస్సలు మర్చిపోవద్దండి. ఓకే, దీంట్లో కూడా చూడండి మీకు ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఓకే, మీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? అండ్ కండక్ట్ ఎలా కండక్ట్ చేయాలండి? అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఓకేనా? అదే మనం చెప్పుకున్నాం ఇప్పుడు. సి ఎలా ఉండాలండి? స్టాండర్డ్స్ ఆన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఓకేనా అండి? ఓకేనా? సో రిమైనింగ్ రేపు మాట్లాడుకుందామండి మనం. ఓకేనా? సీ యూ, బాయ్.